దీని మీద పరిశుద్ధ గ్రంథం అనే పేరు అసలు ఎలా పెడతారు నాకు తెలియగలుగుతాను. జీసస్ అని మాత్రం ఎందుకు పిలవాలి? రామా స్పెల్లింగ్ ఏంటి సార్? RAMA. ఇంగ్లీష్లో ఆల్సో రామా ఈజ్ కాల్డ్ రామా, తెలుగు ఆల్సో రామా ఈజ్ కాల్డ్ రామా, హిందీ ఆల్సో రామా ఈజ్ కాల్డ్ రామా. బట్ వై జీసస్ కాల్డ్ యేసయ్య? వై? బికాజ్ వ్యాపారం. ఇప్పుడు ఇందులో అలాంటి బూతులు ఉంటే దీని మీద పరిశుద్ధ గ్రంథం అనే పేరు అసలు ఎలా పెడతారు నాకు తెలియగలుగుతాను. బైబిల్లో రాయబడిన మాట ఎలా పెట్టారు అనేది రాధా మనోహర్ దాస్ గారు చెప్తాను వినండి. అదే ఆ వ్యక్తి కూర్చుంటే కదా చెప్తాను ఎలా పెట్టారన్నది. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండాలి అన్నది లేవీ కాండంలో చెప్పన్న మాట. దేవుడు అంటాడు నేను పరిశుద్ధునై ఉన్న ప్రకారం మీరు పరిశుద్ధులై ఉండాలి. మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి ఇవ్వబడిన ఈ పుస్తకంలో అపరిశుద్ధత ఎందుకు ఉంటుంది? ఉండదు, ఉండకూడదు, ఉండనేరదు, లేదు. ఒకవేళ ఉంది అని నిరూపించే దమ్ము సత్తా నాట్ ఓన్లీ ఈ అర్థమెదడుగా కాదు, ఎవరైనా సరే ఎవరైనా వచ్చి నా ఎదురు కూర్చొని నిరూపించే సత్తా ఉంటే ఓపెన్ ఛాలెంజ్ ఇదే. రమ్మను. ఆ భూతద్దం తీసి బ్లాక్ ఇక్కడ ఎందుకు ఉందంటే ఇది డిజైన్ రా స్వామి, ఈ డిజైన్లో ఈ బ్లాక్ స్టోన్ ఉంది, ఇక్కడ ₹1,00,000 ఖరీదైన ఆభరణం ఇది చెప్తాను. ఆ కాంటెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. మీరు ఇన్వైట్ చేయండి మాట్లాడానంటే మాట్లాడని అంటున్నారు. ఎట్లా మరి వాళ్ళు వచ్చేది ఎట్లా? నేను అదేంటున్నా, ఫోన్లో కాదు నాకు కావాల్సింది. ఇప్పుడు ఫోన్లో ఆ వ్యక్తి ఒక మాట అంటాడు, నేను ఒక మాట అంటాను, ఓవర్ ల్యాప్ అవుతుంది వాయిస్, గొడవ వాతావరణం అవుతుంది. అలా కాదు, అక్కడ ఆయన కూర్చోవాలి, ఇక్కడ నేను కూర్చోవాలి, అక్కడ మీరు కూర్చోవాలి. కూర్చున్న తర్వాత ఆయనకి టైం ఇవ్వాలి, నాకు టైం ఇవ్వాలి, ఒక ప్రశ్న మధ్యలో పెట్టాలి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ వ్యక్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఆడియన్స్ డిసైడ్ అవుతారు. అంటే అట్లా ఎవరు మాట్లాడడానికి వచ్చినా మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఓన్లీ పర్టికులర్ గా రాధా మనోహర్ దాస్ గారు వస్తేనే మాట్లాడదాం అట్లా ఎవరు వచ్చినా నేను మాట్లాడతాను. అయితే ఆ వ్యక్తి సమాజంలో ఉండాలి, అందరు తెలిసి ఉండాలి. ఉదాహరణకు లలిత్ కుమార్ లాంటి వాళ్ళు, లలిత్ కుమార్ తో ఆల్రెడీ నేను మాట్లాడాను, కరుణాకర్ సుగుణతో నేను మాట్లాడాను, ప్రవీణ్ తో నేను మాట్లాడాను, ధర్మార్గం భాస్కర్ రాజుతో నేను మాట్లాడాను. నేను మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ అర్థమేదడే. ఆయన పేరు రాధా మనోహర్ దాస్ గారు అండి, మీరు అర్థమేదడే అంటున్నారు. బైబుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు అర్థమేదడే కదా. నీకు ఎంత మాత్రం బైబుల్ నాలెడ్జ్ ఉంది అది కావాలి నాకు, అంతే. నీకు బైబుల్ నాలెడ్జ్ లేకుండా ఎవరో పుస్తకాలు రాస్తే వాటిని నువ్వు ఇంత బహిరంగంగా ఇంత వ్యవస్థని తిట్టడానికి నీకు సంస్కారం ఎక్కడ? సంస్కారం ఏమి నేర్చుకున్నాను అసలు? నేను ఇప్పటికీ ఆ వ్యక్తి ధర్మాన్ని అనను కూడా. ఎందుకంటే ఈ చీడపురుగును బట్టి అవతల వ్యవస్థని నేను అన్నాను. వీడు చీడపురుగు, వీడు హైందవ సమాజాన్ని చీడపురుగు. వీడేం చేస్తున్నాడంటే వీడు రాయి విసురుతున్నాడు క్రైస్తవం మీద, తిరిగి వాళ్ళు రాళ్ళు విసిరితే వీడి మీద కాదు, వీడు తప్పించుకుంటున్నాడు, హైందవం మీద పడుతున్నాయి. రెచ్చగొడుతున్నాడు. వీడు హైందవ్యానికి ప్రమాదం, మీకు అర్థం కావట్లేదు. క్రైస్తవ్యానికి కాదు వీడు ప్రమాదం, వీడు హైందవ్యానికి ప్రమాదం. ఎందుకంటే వీడు ఒక మాట అంటాడు హైందవ ముసుగులో, క్రైస్తవులు తిరిగి రెస్పాండ్ అయ్యారనుకో అది హైందవం మీద పడుతుంది, వీడు తప్పించుకుంటాడు. తప్పు. మత కల్లోలాలు ఎలా జరుగుతాయంటే సినిమాల్లో చూసి చెప్తున్నాను, ఇప్పుడు కాదు, ఒకప్పుడు సినిమాల్లో నేను ఎలా చూశానంటే, ఒక నమాజ్లో ఒక 100 మంది నమాజ్ చేసుకుంటూ ఉంటారు, మసీదులో 100 మంది నమాజ్ చేసుకుంటూ ఉంటారు మసీదులో. అప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఏం చేస్తా అంటే మత కల్లోలాలు పెట్టాలి అనే ఉద్దేశంతో కొంతమందిని, ముస్లిమ్స్ కాదు వాళ్ళు, క్షమించండి వాళ్ళు ముస్లిమ్సే, వాళ్ళని ఇంకొక మతస్థుల రూపంలో అక్కడ పంపించి ఎవరినో చంపేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ఒరే వేరే మతస్థులు వచ్చి మేము నమాజ్ చేస్తుంటే మా మీద అటాక్ చేశాడని వాళ్ళు వచ్చి ఈ వ్యవస్థ మీద పడతారు, వీళ్ళు వచ్చి వాళ్ళ మీద పడతారు. అలా మత కల్లోలాలు చెలరేగుతాయి సమాజంలో. అది ఈ రాజకీయ నాయకుడు తన లబ్ధి కోసం వాడుకుంటాడు. ఇది సినిమాల్లో చూపించినటువంటి స్టోరీ, అది నిజమో కాదో నాకు తెలియదు. మీరు మీ ధర్మాన్ని ఆచరిస్తున్నప్పుడు నేను వచ్చి మేము దాడి చేశాను అనుకో, వేరే వాడు వచ్చి మనం దాడి చేశాడు, సో మీరు వచ్చి ఇక్కడ దాడి చేస్తారు. ఇది వాళ్ళు వాడేటువంటి ఫార్ములా, ఎవరు మత కల్లోలాలు రెచ్చగొట్టేవాళ్ళు. ఈ రాధా మనోహర్ దాస్ కూడా అలాగే పనిచేస్తున్నాడు. హైందవ ముసుగులో ఉండి క్రైస్తవుల మీద రాళ్ళు వేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు తిరిగి రాళ్ళు వేస్తే ఈ వ్యక్తి ఎస్కేప్ అవుతున్నాడు. పడుతున్నది ఎవరి మీద? వీళ్ళ మీద పడుతున్నాయి. ఈ సనాతన ధర్మం కంటే ఇస్లాం కొత్తదే. మేమంతా ఇక్కడ వాళ్ళమే, మతం మార్చబడ్డాము. మనందరిది DNA వేరే అయితే చెప్పండి, మనం డిస్కస్ చేస్తాం. అంత ఒకటేగా. మరి ఇప్పుడు గొడవ ఏంటి? కేవలం అక్షరాల కోసం. పేరులో ఏముందని అన్నవాడు వీడు. ఈ గొర్రె మీద ఉన్న అందరికీ చెప్తున్నా, పేరులో ఏముంది అనేటువంటి గొర్రెలకి బాగా చెప్తున్నా. మీరు గమనించండి, కామెంట్లు పెడతారు కదా కింద, వాడి పేరు ఉండదు, యూజర్ అని పెడతాడు, JRD అని పెడతాడు.
జయారెడ్డి అంటే జనార్దనం. పేరు చెప్పడం. ఎందుకు పేరు చెప్పడం? మతం మారిన వాళ్ళు ఏమి ఉండొచ్చు బేసిక్ ఎక్కువగా. ఏమంటే ఇప్పుడు నేను అలా ఒక అతన్ని కొన్ని ప్రశ్నలు వేసాక, బాబు ఇంత పిరికి బతుకు ఎందుకు, నీ పేరు చెప్పు అంటే, నాకేం భయం, నా పేరు లక్ష్మణ్, అప్పుడు మా అమ్మ నాన్నకి తెలియక పనికిమాలిన పేరు పెట్టారు అని కామెంట్ పెట్టాడు. ఉంది. మరి ఇప్పుడు ఆ పేరు లేకపోతే నీ బతుకు మెతుకు ఉంటుందా? ఉండదు. నీకు అడ్రస్సే లేనప్పుడు. పోనీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాం. పేరు ముఖ్యం కాదు అన్నప్పుడు దైవాన్ని రామ అని ఎందుకు పిలవకూడదు? కృష్ణ అని ఎందుకు పిలవకూడదు? జీసస్ అని మాత్రం ఎందుకు పిలవాలి? రామ స్పెల్లింగ్ ఏంటి సార్? RAMA. ఇంగ్లీష్లో ఆల్సో రామ ఈజ్ కాల్డ్ రామ, తెలుగు ఆల్సో రామ ఈజ్ కాల్డ్ రామ, హిందీ ఆల్సో రామ ఈజ్ కాల్డ్ రామ. బట్ వై జీసస్ కాల్డ్ యేసయ్య? వై? బికాజ్ వ్యాపారం. మేరీ కాల్డ్ మరియమ్మ. వై? వీళ్ళు విగ్రహాలను, మొన్న ఎవరో ఈ తెలంగాణ గొర్రె ఒక అతను ఫోన్ చేశారు. గొర్రె అంటే అట్టవకండి, వాళ్ళని వాళ్ళు పిలుచుకునే పేరు, వాళ్ళని వాళ్ళు అడ్రస్ చేసుకున్నారు, అదే తిట్టు కాదండి. ఎలా అని అడ్రస్ చేసుకుంటారు? వాళ్ళకి వారే గొర్రెలు అని పిలుచుకుంటారా? సార్ దేవుని గొర్రె పిల్లలం మేము. ఓహో, క్రిస్టియన్స్ అలా పిలుచుకుంటారు అంతే. సార్ మీకు అదేదో సినిమా నాకు తెలీదు, పాపులమో మేము అనే సాంగ్ ఉంటుంది. వివేకానంద స్వామి ఏమని పిలిచారు? మరి గురుగారు రేపు మిమ్మల్ని మీరు మర్చిపోకండి క్వశ్చన్ ప్లీజ్. మీ మైండ్లో ఏముందో అది మైండ్లో పెట్టుకోండి. వివేకానంద స్వామి మన అడ్రస్ చేస్తూ ఏమని పిలిచారు? అమృతస్య పుత్ర. ఏమని? చావు లేని వాళ్ళు అమృతస్య పుత్ర అని పిలిచారు మనని. అమెరికాలో ఏమని పిలిచారు ఆయన చికాగో సభలో? డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్స్ అన్నారా? అనలేదు. ఏమన్నారు? నా ప్రియ సోదర సోదరీమణులారా, మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అందుకే కదా 10 నిమిషాల పాటు చప్పట్లు కొట్టారు వాళ్ళు. మనకి ప్రపంచాన్ని చూసే దృష్టి ఏమిటంటే అందరూ భగవంతుడి అంశలు. ఇది ఎవరు నేర్పారు? భగవద్గీత.